ఇప్పుడు ఏపీ సంగతికి వస్తే అరవ శ్రీధర్ గురించి పుంకాలుగా వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇది కాదు డీప్ ఫేకుడు, ఫేక్ డీపా, డీప్ ఫేక్ అంటే ఏందో కొత్తగా సో అని చెప్తున్నారు. దీంట్లోనేమో అవి ఇట్లా వెల్లువలాగా బయటకు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఆమె క్యారెక్టరే మంచిది కాదనే కాడికి వస్తున్న నేపథ్యంలో అసలు ఇష్యూ జరిగిందా లేదా అనే చర్చ ఏంటి? నాకు అవన్నీ వద్దమ్మా. ఇష్యూ జరిగిందో లేదు, నువ్వు ఆడపిల్లవి అయినా సరే నా కూతురులాడు దాన్ని కాబట్టి నీతో నేను డైరెక్ట్గానే మాట్లాడేస్తాను, మొహమాటం ఏం లేదు. ఇంత పొకడి కబుర్లు చెప్పే పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి చూడాలి, వకీల్ సాబ్. అది నో అంటే ఏంటి అని పెద్ద నో కదా, ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ అదే కదా నీ మొహం అండా. మరి ఇది ఇక్కడ ఏంటరా నీకు అర్థమైంది? ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉన్నాడు, లివింగ్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. షీ కేటగిరీకి లేచాడు, నన్ను కారులో నేను నో అంటుంటే నన్ను బలత్కరించాడు, ఇంకోసారి ఇంట్లో బెదిరించేసాడు. మిగిలిన 498 నాకు అనవసరం. ఇంకొక విషయం, డీజీపీకి లెటర్ రాసింది అమ్మాయి. ఏం పోలీసు వాళ్ళు అప్పటి రెస్పాండ్ అవ్వలేరా? కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దీని మీద ఒక మళ్ళీ మళ్ళం అనమాట. నిర్భయ కేసే అదేంది కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారా? లేదంటే పెద్దరాయుడు సినిమా చూసాం మేము, మోహన్ బాబు కండువా వేసి లేకపోతే శాలువా లాల్ చేసి తీసుకురండి, తీర్పు చెప్పు నాన్న అని చెప్పి పెద్దరాయుడితో ఏమైనా తీర్పు చెప్పించారా? వీడికి అపంసోమం తెలియని బొడ్డోడు, వీడి ముసలోడు, వీళ్ళతో ఏమవ్వదు అలా తీర్పులు ఏమైనా వచ్చారా? లేకపోతే 4 పీకి లోపటేశారా తీహార్ జైల్లో? ఆన్సర్ చేయను క్వశ్చన్స్కి. ఇక్కడ జనసేన పార్టీని ఉంచుకుంటారో సస్తారో, ఇందులో పడి సస్తారో నాకు అనవసరం. అరవ శ్రీధర్ విషయం, వాళ్ళు పుట్టుకతోనే పవన్ కళ్యాణ్ నన్ను కొనుక్కోండి అనేలాగా బాహుబలి సినిమాలో చూడు ప్రభాస్ లాగా అన్నట్టు అలా అనేసి వెళ్ళిపోయాడు. తమతో పాటు 20 మందిని అమ్మేసాడు విషయం ఆ జడ్డోళ్ళకి తెలియట్లేదు, ముఖ్యంగా అరవ శ్రీధర్కి. ఎందుకు చెప్తున్నానంటే లడ్డు విషయం ఉండు, అందుకే ప్రశ్న అడిగినప్పుడు గమ్మున ఉండాలి. అలా ఛానల్లో సొంత పేతను వెళ్ళబెట్టు, నువ్వు జర్నలిజం చదివు, ఆడంటే కొలపాత్ర మీదకి వచ్చింది అది కలిపడితే ఒప్పుకోరు. అక్కడ అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముసలిలో అయితే బాగా ఇంకా నాకు కొంచెం టిప్పులు అందించి అంటారు. ఏంటంటే చెప్తున్నానంటే లడ్డు విషయంలో కల్తీ జరిగింది, పంది కొవ్వు, తొక్క, తోటకూర, కొవ్వు పదార్థాలు, జంతు కొవ్వులను మాడింది ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇదిగో తోకానగానే అదిగో పులేసుకు వేసింది ఎవడు? పవన్ కళ్యాణ్. ఊగిపోయాడు కదా సనాతన ధర్మం. హిందువులకి ఏమైనా అయితే చచ్చిపోతాను నేను, కింద నుంచి మెట్లు కడగాలి, ఇన్ని బాధలు ఉన్నాయి, గుండారు ఎగ్గట్టి మరీ కట్టాడు కదా. ఇప్పుడు సిట్టోళ్ళు సబ్మిట్ చేసింది, సిబిఐ సబ్మిట్ చేసింది సుప్రీంకోర్టు ఛార్జ్షీట్లో ఇది జంతు కొవ్వులు కలవలేదు అని చెప్పారు లేదా? అప్పుడు ఏం చెప్పాలి? ఇంతమంది హిందూ మనోభావాలు గాయం అవుతున్నప్పుడు అక్కడ కొండ మీద ఆ పరకమండిలో డబ్బులు దొంగతనాలు చేస్తుంటే జడ్డోల్లో చూస్తున్న పెద్ద జీయర్ ఒకడు, రెండోవాడు ముఖ్యమంత్రి ఒకడు, మూడోది పవన్ కళ్యాణ్, ముగ్గురు ప్రజలకు వచ్చి హిందువులకి ఎందుకు సారీ చెప్పరు? ఇది కదా డిబేటబుల్ టాపిక్. అనగానే ఈ తపేలా ఛానల్ కిరసనాయలో రెడీగా ఉంటాడు, సరే ఇది ఇష్యూ చాలా భయంకరంగా ఉందనగానే కట్టప్పా అని పిల్లగానే జహాపనా అని వచ్చాడు మా పవన్ కళ్యాణ్. ఏడ్ చేయాలంటే ఐ వాంట్ 1 బకరా అనగానే నాకు ఇస్తారా, నన్ను సొంత పెత్తనాలు చేయమంటారా అంటే నీ మొహానికి అంత సీన్ లేదు చెప్పించేయి అనగానే ఎవరు అక్కడ అనగానే మా కిరసనాయలో రెడీగా వస్తాడు. నీ మొహం అండా అని ఎంత జడ్డోడు కాకపోతే ఇది లిరిల్ సబ్బు దిక్కుమాల వీడియోలో దరిద్రం అంటే అలా రోడ గోరంట్ల మాధవ దరిద్రమే చూడలేక వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ దరిద్రుడు సాపరించాడు. సబ్బు రుతున్నాను, నా దేవసం చేసుకుంటున్నాను, మాకెందురా ఇవి? ఇది ఎవరికి అనుమానం రాకుండా సారీ ఎక్కడ చెప్పాలో ఆ మాడవీధులన్నీ వీళ్ళు పంతులు కాగడాలు పెట్టుకుని ఇది మంటెట్టాం బాగుందా, ఇది మంత్రాలు అంటే గొంతుకు కలిసిపోయిందంటే స్వామివారు క్షమించారట వీళ్ళందరినీ. అది వాళ్ళు చెప్పారు ఆ పుటానీ కబుర్లు, ఆ కొండ మీద ఉన్న పంతులు. వీళ్ళు వచ్చారు కల్లా ఈ టాస్క్లో సార్ ఇది లడ్డు విషయం డైవర్ట్ అయిపోద్ది, ఇది చాలా పెపేగా ఉంటుంది కదా, ఆ అమ్మాయితో 500 ఎపిసోడ్లు మనం రక్తి కట్టించవచ్చు, 25 కోట్లు అడిగిందనో కదా, ఏదైనా మనకు నచ్చినట్టు. ఇందులో మా జనసైనికులు కొంతమంది వస్తారు, ఆ అమ్మాయి పుట్టుపూర్వోత్తరాలు చిన్నప్పుడు ఎక్స్తో లవ్ అయిపోయారు, వైతో అయిపోయారు, జడ్డు అయిపోయారు, మాకెందుకు బాబు. ఆఖరికి ఆడపిల్ల పడుపు వృత్తి చేసిన, ఆఖరికి ట్రాన్స్జెండర్ రోడ్డు మీద వాడికి ఇష్టానికి వ్యతిరేకంగా అవమానకరంగా వాడిని మానభంగం చేస్తే చట్టరీత్యా నేరం. ఈవెన్ లివింగ్ రిలేషన్షిప్ తాళి కట్టిన భార్య కూడా తనకి ఇష్టానుసారం లేనప్పుడు గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది ఇట్ టు బి కాల్డ్ యాజ్ అన్ రేప్ అని. సో ఇన్ని జరుగుతుంటే ఫస్ట్ చదువుకుంటే ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ వల్ల నీకు బుర్ర వికసించదు కాబట్టి నీ జీవితం జహాపనా కాబట్టి అప్పు చెప్పేశాడు ఆ రోజు శ్రీధర్ని. సార్ ఇవన్నీ
నీకు టికెట్ ఎలాగొచ్చిందో మాకు తెలియదేటి. ఇవన్నీ చెప్పినప్పుడు ఇచ్చిన టాస్క్ ఫుల్ఫిల్ చేయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎంత వెధవ పని చేసినా రీకాల్ సిస్టమ్ లేదు కదా. ఇవన్నీ నాకొద్దు. మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని మహిళా కమిషన్ అమ్మాయికి న్యాయం చేస్తామని ఏదో చెప్తుంది. డీజీపీ గారికి కలిసానంది, చంద్రబాబు గారికి కలిసి చంద్రబాబు గారికి కలిసింది, ఫోటో లేదు, మా అన్నీ నమ్ము డీజీపీ గారి లెటర్ అయితే కనబడుతుంది కదా. 0 FIR అనితమ్మ గారు హోమ్ మినిస్టర్ కెపాసిటీలో ఏదో స్టేషన్లో 0 FIR ఇచ్చి ఆ అమ్మాయికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఈ అరవ శ్రీధర్ని ఫస్ట్ ప్రయారిటీ జైల్లో పెట్టి స్టేషన్ బెయిల్ ఏమోనండి కోర్టులో సబ్మిట్ చేసి ఈ అమ్మాయి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తుంది హనీ ట్రాప్ అని ఎక్కడైనా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో ప్రూవ్ చేసి అరవ శ్రీధర్ని సత్యశీలుడు అని బయటికి చూపిస్తారా? త్రిసభ్య కమిటీ వేసాం. పెద్దలు శివశంకర్ గారు ఉన్నారు, చిన్న పిల్లడు టీసీ వరుణ్ ఉన్నాడు. అది నిజమో కాదు అని చెప్పేస్తే వాళ్ళందరూ చెప్పేది ఏంటుంటుంది? ఈ అమ్మాయి 1వ క్లాసు 2వ క్లాసు 3వ క్లాసు, మాకెందుకు 2 ఎక్కలు? ఆ అమ్మాయి క్యారెక్టర్ మాకు అవసరమా? ఆ అమ్మాయి సీతాదేవంతి నేను ఒప్పుకోను, అనసూయ ఒప్పుకోను, సతీ సావిత్రి నాకు అవన్నీ నాకు అనవసరం. షీఈ్ హ్యాపన్ టు బి. నీకు ఆదిమూలం గారితో మొదలైన ఈ దరిద్రం, కోన రవికుమార్ అనే ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ, దాని కంటిన్యూషన్ ఒక మినిస్టర్ పిఏ, వీళ్ళందరూ జనసైనికులు ఎంతమంది ఉన్నారు చూడు గెలిచిన 21 మందిలో. వీళ్ళందరికీ టపి అని జల్లేమో పవన్ కళ్యాణ్ కొట్టాడు. ఎందుకంటే బేకాలు పోయాడు కదా. ఆడపిల్ల పక్క కన్నెత్తి చూస్తే కళ్ళు పొడిచేస్తాను. ఇటు మూలికలోడు ఇచ్చిన కత్తి ఉంది నా దగ్గర, శుద్ర పూజలు చేసింది, టాంగ్ టీంగ్ అని కత్తి కాంతారా వద్దని చేసి పొడిచేస్తాను, ఇవన్నీ చెప్పాడు కదా. ఇప్పుడు బాలకృష్ణ డైలాగ్ మాటలు లేవు అని పోయాడు ఇంటికి. ఇలా